క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందు రోజు తిరుపతి నగరంలోని తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని దుండగులు పెట్టడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అపచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి ఈ రకంగా శాంతాక్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికేనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి టోపీ పెట్టిన ఘటనపై వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాటలకు తిరుపతి ఎమ్మెల్యే ఆలని శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక ఆలయాలను కూల్చి సనాతన ధర్మాన్ని మంట కలిపారని, అలాంటి వైసీపీ నాయకులు హిందూ ధర్మం అంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, సనాతన ధర్మం కాపాడాలని ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నమయ్య సర్కిల్లో జరిగిన అవాంఛనీయ సంఘటన ఎవరో తెలిసి తెలియకుండా క్రిస్మస్ సందర్భంగా ఎవరో క్రిస్మస్ టోపీ అన్నమయ్యకు పెట్టడం జరిగింది. దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు వక్రీకరించడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం అని కాపాడాలనేసి అంటున్నాడు. దాన్ని ఈరోజు అన్నమయ్యకు అవమానం జరిగింది. దాన్ని సనాతన ఏం చేస్తున్నారు అనేసి అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరగలేదనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎన్ని దేవుడి విగ్రహాలను పెట్టారు, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టలేదా, ఇంకా నెక్స్ట్ దేవుడిని తలలు నరికి వేరు చేయలేదా? ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీచమైన అసలు అన్య మతస్థులుగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించి ఈరోజు దివాలా తిప్పించి అసలు ఆంధ్ర రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయలేదా మీరు? నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్లలో అడ్రస్ చూపించారా? మీరు పరిపాలించింది 3 రాజధానులు అన్నారు. ఒకటైనా చేశారా? 5 సంవత్సరాలు 3 రాజధానులు అనేసి ఎక్కడ అభివృద్ధి చెందకుండా చేయడం జరిగింది. ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీచమైన సంఘటనలు మీ ప్రభుత్వంలో జరిగాయి. ఇది ఎవరో చిన్నపిల్లలు ఎక్కడో వచ్చి టోపీ పెట్టుకుంటే ఆ టోపీ అయితే దానికి తగిలించారు. దానికి పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళు చట్టం దాని ట్రైన్ తీసుకుంటారు. ఎవరు పెట్టారో అది తెలియదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, వేరే ఇంకా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీస్ అధికారులకు ఉంటాయి. వాళ్ళు చూసి దాన్ని శిక్షిస్తారు.